ప్రేరణ అలాగే తన చెల్లెలు, అమ్మ అందరూ అయితే ఇంక నారాయణరావుని చూడ్డానికి వెళ్తే, ఇంక గుణ అయితే అసలు వాళ్ళెవరో సంబంధం లేనట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంక మాట మాట పెరిగి అయితే ఇంక ఇద్దరు గొడవ దాకా వెళ్ళిపోతూ ఉంటే, తను ముందుగానే డాక్టర్ చెప్పుంటారు. తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా తన దగ్గర ఉన్నా తను కొంచెం త్వరగా రికవరీ అవుతాడు అని చెప్పనేటప్పటికి, ఇంక ప్రేరణ అక్కడ గొడవ వేసుకుంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నప్పటికి, ఇంక నారాయణరావు అయితే కొంచెం కొంచెం కదలడం మొదలుపెడతాడు. ఇంకా మీరిక్కడుంటే మా నాన్నకి చాలా ఇబ్బందిగా ఉంది. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నట్టుగా తనైతే మాట్లాడుతూ ఉంటే, ఇంకా నారాయణరావు ఒక్కసారిగా లేసి, ఏంట్రా నా కూతురు మీదకే చెయ్యెత్తేంత వాడివైపోయినావా అని చెప్పనేటప్పటికి, ఏంటి నాన్న మీరు నన్ను తక్కువ చేసి వాళ్ళని ఎక్కువ చేస్తున్నారు. నేను కదా మీ కొడుకుని అన్నట్టుగా గుణ అయితే మాట్లాడతాడు. ఇంక అలా మాట్లాడిన తర్వాత ఇంక నారాయణరావు అయితే, ఇంక అసలు విషయం నేను ఇప్పుడు చెప్పక తప్పదు. ఎందుకంటే నా అసలు కూతుర్లిద్దరు వాళ్ళే. నా అసలు భార్య తనే అని చెప్పనేటప్పటికి, ఏంటండి నేను కూడా మీ భార్యని కాదా అంటే, నిజం తెలియదా వాడికి సరే తెలీదు, నీకు సరే తెలుసు కదా అని తనైతే అంటాడు. ఇంక అలా అనేటప్పటికి మా నాన్నకి ఏదో చేసేశారు మీరు, అందుకే మా నాన్న ఇలా మాట్లాడుతున్నాడు అంటే, అవును ఈ ఆస్తి మొత్తం కూడా ప్రేరణ పేరు మీదే ఉంది, కావాలంటే నీవు పోయి చూసుకోపో అని చెప్పన్నట్టుగా తనైతే మాట్లాడతాడు. ఇంకా ఇంకొక విషయం కూడా, నేను ఇక్కడ ఉండను, నా కూతురు నా భార్య దగ్గరే నేను ఉంటాను అని చెప్పనని ఇంకా తెగేసినట్టుగా తను చెప్పేటప్పటికి, ఇంక ఒక్క నిమిషం కూడా ఇంకా ఆలోచించకుండా ప్రేరణ అయితే ఇంకా చాలా సంతోషపడుతుంది. మా నాన్న కళ్ళు తెరిచాడు, పెద్దోడు అన్నాడు, ఆ మాట ఒక్కటే అనుకున్నాను, ఇప్పుడు మా నాన్న పూర్తిగా కోలుకున్నాడని చెప్పని సంతోషపడుతూ ఉంటే, మీరు ఎలా వెళ్తారో నేను చూస్తాను అని చెప్పంటే, ఇంకా ఐశ్వర్య అలాగే ప్రేరణ ఇద్దరు అయితే, నువ్వు మా నాన్న జోలికి రావాలంటే ముందు మమ్మల్ని దాటుకొని రావాలిరా, మా నాన్న ఇప్పుడిప్పుడే మనిషి అయ్యాడు, మీ దగ్గర మేము నన్ను ఇచ్చిన దానికి మా నాన్న అసలుకి కోలుకొని ఇక్కడనే చేసేశారు అన్నట్టుగా అయితే ఇంకా ఐశ్వర్య ప్రేరణ ఇద్దరు తిరగబడతారు. ఇంకా నేను మా నాన్నని ఎలా తీసుకొచ్చుకోవాలో నాకు తెలుసు అంటే, అసలు నువ్వు నా కొడుకువే కాదు అన్నప్పుడు నువ్వెలా నన్ను తీసుకొచ్చుకుంటావు అని చెప్పని నారాయణరావు అంటాడు. ఇంకా సిద్ధుకైతే మొత్తం బాగైంది అంటే, ఇంకా నారాయణరావు కూడా సిద్ధు దగ్గరికి వెళ్ళి, తను ఎలా ఉందో ఏంటో, ఆ రోజు నిన్ను తను కానీ లేకుండా ఉంటే తను నేను కాపాడున్నాడు, నువ్వు నాకు దక్కుండవు కాదమ్మా అని చెప్పనని ఇంకా సిద్ధు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇంకా సిద్ధు వాళ్ళ అమ్మ అయితే ఇంకా అటు ప్రేరణ అని అటు సిద్ధు ప్రేరణ వాళ్ళ నాన్న ఇద్దరిని అయితే తిడుతుంది. ఇంకా గుణకైతే కుదిరిచేసినట్టే, ఇంకా ఆస్తి కూడా తనకు లేదు, ఆ ప్రేరణ పేరు మీదే ఉంది అని చెప్పినప్పటికీ, ఎందుకు ఇలా చేశాడు, అసలు నిజంగా నేను ఆయన కొడుకుని కాదా అన్న ఆలోచనలో తను పడతాడు. నిజంగా తను ఆయన కొడుకుని కాదు అంటే అంత ధైర్యంగా ఎలా చెప్తాడు నేను కొడుకుని కాదు అని అన్నట్టుగా అంటూ ఉంటే, ఇంక ఇందిరా కూడా అయితే చాలా సంతోషిస్తుంది, మా ఆయన నాకు కోలుకున్నాడు అని.